నాకెక్కడో నా జీవితంలో ఒక చిన్నపాటి ఒక గిల్ట్ ఉంటుంది. ఇంకొంచెం తప్పన పడి చేస్తుండాల్సింది, నేను ఇంకొంచెం అందరినీ నో చెప్పి చేస్తుండాల్సింది అని ఎప్పుడో గిల్ట్ ఉంటుంది నాకు. ఆ లోటుని సుజీత్ తీర్చాడు నాకు ఈరోజు. అలాగే మీ టీం అందరికీ కూడా టుడే దిస్ సక్సెస్, ఎస్పెషలీ ఫర్ డైరెక్షన్ టీమ్, ఎడిటింగ్ టీమ్, ఎనీవన్ హూ, ఆల్ ద న్యూ కమర్స్, ఆల్ ద యంగ్స్టర్స్, ఐ విష్ ఎ బ్రైట్ ఫ్యూచర్, అంటే థండరస్ ఫ్యూచర్ని కోరుకుంటున్నాను మీ అందరికీ. కాదు, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, డోంట్ గెట్ క్యారీడ్ అవే బై సక్సెస్. సక్సెస్లు వస్తాయి, వెళ్ళిపోతాయి. ఇట్స్ నాట్ అబౌట్ కలెక్షన్స్, ఇట్స్ నాట్ అబౌట్ థింగ్, ఇట్స్ హౌ వెల్ యూ హ్యావ్ ద ఎబిలిటీ టు టెల్ ఎ స్టోరీ. దట్ ఈస్ ద కీ. హౌ వెల్ యూ మూడ్ పీపుల్ ఇన్ ద థియేటర్, వాట్ ఎ కలెక్టివ్ ఎక్స్పీరియన్స్. అది చాలా రేర్, అది దొరికింది మనకి. కాదు, ఒకసారి డేంజర్ ఏమైపోతుంది సక్సెస్లో, ఈ టీమ్ స్పిరిట్ని మీరు కోల్పోకుండా చూడాలి. దట్స్ వాట్ ఐ అప్రిషియేట్ Sujit for keeping his team intact and giving the freedom to let go after post the film. And he is the way he was wishing for you all to become directors, to become whatever you want to be. అదే ఒక గ్రేట్ మనిషికి ఉండాల్సిన లక్షణం. అలాగే సుజిత్ జానీ అని నేను చెప్పి ఆ గన్ పెట్టినప్పుడు నాకు ఇలాంటి చాలా ఎబ్బెట్టిగా ఉంటుంది చేయడానికి. ఇవన్నీ కత్తి పట్టుకొని ఆడియో ఫంక్షన్లు రావడాలు, నాకు రియల్ లైఫ్ నాకు చేయడం నాకు చాలా చాలా ఇబ్బెట్టిగా ఉంటుంది. బట్ నాకు అనిపించింది, హరిహర వీరమలు ఫిల్మ్కి, హరిహర వీరమలకి ఆ ప్రమోషన్కి నిధి అగర్వాల్ గారు సింగిల్ హ్యాండెడ్గా పాపం ప్రమోషన్స్ చేస్తుంటే నాకు చాలా బాధ అనిపించింది. ఈ అమ్మాయి ఒంటరిగా చేసేస్తుందని చెప్పి నేను ఆ బాధ్యత తీసుకున్నాను. అంటే ఒక సినిమా చేయాలంటే ప్రొడ్యూసర్స్ ఎంత చేయాలి, డైరెక్టర్స్ ఎంత చేయాలనేది ఓజీ సినిమా చూపించింది, ఎంత నిలబడాలనేది. ఎస్పెషలీ ద డైరెక్షన్ టీమ్, ద థమన్స్ టీమ్, మీరందరూ ఎంత కష్టపడ్డారంటే దీనికి. నేను ఎప్పుడు వచ్చినా కానీ ఎవరికి నిజంగా చెప్తున్న నిద్రాహారాలు ఎవరికి. ఒక 25 రోజులు అందరూ ఒక మహా అయితే మధ్యలో ఒక పావు గంట 20 నిమిషాలు పడుకొని ఉంటారు. ఎవరికి నిద్రాహారాలు లేవు. రైట్ ఫ్రమ్ ఎడిటింగ్ టీమ్కి కానీ, ఎఫెక్ట్స్ టీమ్కి కానీ, మిక్సింగ్ టీమ్కి కానీ. నాకు అనిపించింది వీళ్ళందరి కష్టాన్ని చూసి వాళ్ళు ఒకటే అడిగారు, నన్ను చిన్న కోరిక అడిగారు, నువ్వు బ్లాక్ డ్రెస్ తీసుకుని కటన పట్టుకురావు కింద నుంచి మేము అలా చూసుకుంటాం అంటే. నాకు అనిపించింది, నాకు మామూలుగా అయితే చేసేవాడిని కాదు, కానీ వాళ్ళ పడ్డ కష్టానికి నాకు చిన్న మొహమాటాలు ఎబ్బెట్లు నాకు అలవాట్లేవు. ఎప్పుడు సినిమా హిట్ అయినా సరిగ్గా ఆడకపోయినా నేను ఎప్పుడు బయటికి రాను.